గైస్, వెల్కమ్ టు మిస్టర్ చందు రెడ్డి మోటో వ్లాగ్స్. ఈ వీడియోలో మా సెకండ్ హాఫ్ అవర్ జర్నీ అంటే ఫ్రమ్ బెంగళూరు టు చిక్మంగళూరు అండ్ ఇది మా ఫస్ట్ డే ఇన్ చిక్మంగళూరు. ఈ వీడియో తప్పకుండా చూడండి అండ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మిస్టర్ చందు రెడ్డి మోటో వ్లాగ్స్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ మిస్టర్ చందు రెడ్డి మోటో వ్లాగ్స్. డే 2కి స్వాగతం. డే 2 వచ్చి మన బెంగళూరు టు చిక్మంగళూరు ఉంటుంది. నైట్ మేము వచ్చి మయూర్ హోటల్లో స్టే చేసాము. మేమంతా హోటల్ రూమ్స్ అన్ని ఓయోలో బుక్ చేసాము. ఇక్కడ మాకు పడిన కాస్ట్ వచ్చి 1800. మేము భయ్యా గారిది కూపన్ యూజ్ చేసాం, భయ్యా ఓయో. అదో మాకు 400 డిస్కౌంట్ వచ్చింది. సో 1200 పడింది. మాకు 1200 పడింది. రూమ్ అనేది 2 రూమ్స్ తీసుకుని 2 రూమ్స్ కలిపి 1200 పడింది. 2 రూమ్స్ తీసుకున్న నైట్ మొత్తం స్టే చేసి కెమెరాస్ కానీ గోప్రోస్ కానీ అన్నీ ఛార్జింగ్ పెట్టుకొని మార్నింగ్ 7కి స్టార్ట్ అయ్యాము. 7కి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఫుడ్ అనేది తినలేదు. కాఫీ టీ అసలు ఇంకా ఏం లేదు. హైవే ఎక్కిన తర్వాత మధ్యలో ఎక్కడైనా స్టాప్ వేసుకున్నాము. ఉన్నాడు మంచి ఊపులో పోతున్నాడు. హైవేలో స్టాప్ వేసుకున్నాం అనుకుంటున్నాం మేమైతే. ఫుడ్ ఎక్కడితే అంటే ఈ జావాలో పోతున్నాం కదా, అతను బామర్ది వస్తాడంట వాళ్ళ ఫ్రెండ్స్తో సహా. అంటే వాళ్ళ కార్లో వస్తారు. మేము వాళ్ళని మీట్ అయ్యి పోదాం అనుకుంటున్నాము. లగేజ్ మొత్తం కార్లో వేసి కొంచెం ఫ్రీగా పోవాలని అనుకుంటున్నాము. ఇక ఈ ట్రిప్ చాలా మెమరబుల్గా ఉండబోతుందని నేను అనుకుంటున్నా. సరే, మేము ఇక్కడ చిక్మంగళూరు రీచ్ అయ్యేలోపు మాకు ఈవినింగ్ 12 అంటే ఆఫ్టర్నూన్ 12 or 1 అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ప్లాన్స్ ఆలోచిద్దాం అనుకుంటున్నాం. అంటే మేము అనుకున్న ప్రకారం అయితే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రోడ్స్ అనేది బాగాలేదని చెప్పారు. ఓకే, ఇక్కడ లెఫ్ట్ చూసుకుంటే ఇంకా చిక్మంగళూరు హైవే అనమాట. మొత్తం ఇక్కడ నుంచి ఒక 180 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడి నుంచి 180 కిలోమీటర్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి రైట్ మొత్తం హైవేనే. ఇక్కడ నుంచి 180 కిలోమీటర్స్ మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ రైట్ తీసుకోవాలి. మనంతా గూగుల్ మ్యాప్స్ ఫాలో అవుతాం, తెలిసిందే కదా. మొత్తం మీకు చెప్తాను ఎక్కడ రైట్ తీసుకోవాలో. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఒక లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన డే 2లో ఫస్ట్ టోల్ గేట్. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ హెవీగానే ఉంది. అంటే ఈ టోల్ గేట్లో కొంచెం ట్రాఫిక్ హెవీగా, అంటే వీకెండ్స్ కాబట్టి న్యూ ఇయర్ ప్లాన్స్కి ప్రతి ఒక్కరు అవుట్డోర్కే ప్రిఫర్ చేస్తున్నారు. మ్యాక్సిమం అందరూ చిక్మంగళూరు అనుకుంటున్నారు. చిక్మంగళూరు కానీ పక్కన కూర్గ్ కానీ అక్కడ లోకల్గా ఉన్న, అంటే చిక్మంగళూరుకి వెళ్తే ఆటోమేటిక్గా మీకు అన్నీ చాలా దగ్గరగా ఉంటాయి. మీకు విజిటింగ్ చేయడానికి ప్లేసెస్ అన్నీ మ్యాక్సిమం అవే అనుకుంటాను నేనైతే. ఈ టోల్ గేట్ ప్రతి ఒక్క రైడర్స్, మేము బైకర్స్ అయితే హెవీగా ఉన్నారు. బైకర్స్ కానీ కార్లు రెంట్కి కానీ, ఐ మీన్ కపుల్స్ అయితే హెవీగా వస్తున్నాయి ఇక్కడికైతే. ఎప్పుడైనా కపుల్తో రావాలబ్బా మీరు వస్తే మాత్రం. డెఫినెట్లీ ఇంకా మేము చిక్మంగళూరులో మా ప్లాన్స్ ఏమంటే ఈరోజు రెస్ట్ తీసుకుందాం అనుకుంటాం. అంటే నిన్న 250 కిలోమీటర్స్, ఈరోజు మళ్ళీ 250 కిలోమీటర్స్ నాన్ స్టాప్ రైడ్ చేయాలంటే కొంచెం ఫస్ట్ రైడ్ కదా, అంటే ఇంత హెవీ రైడ్ చేయడం ఫస్ట్ రైడ్ కాబట్టి కొంచెం బాడీ సహకరిస్తుందో చూసి రైడ్ చేద్దాం అనుకుంటున్నాము. ఇంకా మధ్యలో ఎక్కడైనా ఫుడ్ స్టాప్ వేయాలా, అంటే టీ లేదు, కాఫీ లేదు, ఏది లేకనా ఇంత రైడ్ చేయాలంటే మార్నింగ్ 7:30, 8కి కొంచెం హెవీగానే ఉంది. సారీ గైస్, గోపుర ఆఫ్ అయింది. సో నేను బ్యాక్గ్రౌండ్ ఇచ్చా కొంచెం. ఈ టిఫిన్ కోసం కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇచ్చా. ఊరికే ఇడ్లీ తినాలనిపిస్తుంది. 50 రూపాయలు అంట ఫ్రెండ్స్, అందుకే ఇడ్లీ తినాలనిపించింది ఫ్రెండ్స్. ఇడ్లీ తీయు, సాంబార్ తీయు. దోశ మాత్రం కలర్ చూసి సెక్సీగా ఉంది. ఎత్తరా పైగా బా. ఉల్లగడ్డ సూపర్ అయినారు ఫ్రెండ్స్. 70 రూపాయలు ఉల్లగడ్డ. ఎట్టుంది ఫ్రెండ్? కలర్ మాత్రం గ్యాస్ అయితే ఫుడ్ అనేది అయిపోయిన తర్వాత మేము రైడ్స్ స్టార్ట్ చేసాం మళ్ళీ. మొత్తం హెవీ కాస్ట్ అనమాట అబ్బా. ఒక ఇడ్లీ 20 రూపీస్ ఏందో చేస్తాం. ఇది సెకండ్ టోల్ గేట్. డే 2లో చాలా టోల్ గేట్స్ వచ్చాయబ్బా. అంటే రెండుగా చాలా హెవీ టోల్ గేట్స్ వస్తాయని దీంట్లో గూగుల్ మ్యాప్స్ అయితే చూపిస్తున్నారు. మీకు అబ్జర్వ్ చేస్తే అర్థమవుతూ ఉంటుంది. ఈ రోడ్ సైడ్ మొత్తం ఎక్కువ ఈ టెంకాయ చెట్లు కానీ లేదా దాన్ని ఏమంటారు, ఐ మీన్ అదే కట్టి స్ట్రైట్గా ఉంటుంది. ఆ చెట్లు కానీ ఎక్కువ ఉంటాయి. ఇది వచ్చి డే 2లో థర్డ్ టోల్ గేట్. చెప్పాక టోల్ గేట్స్ అనేది హెవీగా ఉంటాయి ఇక్కడ. యాజ్ పర్ ద గూగుల్స్ అని చూపిస్తాను టోల్ రోడ్స్ హెవీ అని. హెవీ టోల్ గేట్స్ అనమాట. కార్లో వచ్చి రోడ్ తిరిగిపోతుంది టోల్ కట్టుకోవడానికి. అది కాక ఇంకా జనవరి నుంచి అయితే మ్యాక్సిమం కన్ఫామ్ ఫాస్టాగ్ కాబట్టి కొంచెం ఫాస్ట్గానే ప్రిఫర్ చేస్తారు. మీకు ముందర కనపడుతుంది, నాకైతే బాగా కనపడుతుంది. ముందర 3 విండ్ మిల్స్ కనపడుతున్నాయి. ఈ విండ్ మిల్స్ మనకు గుర్తుపెట్టుకోండి,
ఎక్కడో మనకు కనబడతాయి మరి అదే చూడండి టెంకాయ చెట్లు ఎక్కువ ఉన్నాయి. అంటే ఈ రూట్లో టెంకాయ చెట్లు ఎక్కువ ఉన్నాయి, మరి కాస్ట్ కూడా ఎక్కువ అనమాట. ఈ రూట్లో అయితే హెవీగా ఉంది. ఇప్పుడు మనము చిక్మంగళూరు గురించి మాట్లాడుకుందాం కొంచెం. చిక్మంగళూరు గురించి మనం కొంచెం డిస్కస్ చేద్దాం. అసలు చిక్మంగళూరు ఏమిటి, అది స్పెషల్ ఏమిటి అని. చిక్మంగళూరు మొత్తం మనకు తెలిసింది కర్ణాటక స్టేట్లో ఉంది. సౌత్ వెస్ట్ ఇండియా ఓకే మనకు తెలిసిందే. టు ద నార్త్ వెస్ట్ బాబా బుడంగిరి. మేము ఎలా అనుకున్న హిల్స్ కూడా ఫస్ట్ వచ్చి బాబా బుడంగిరి హిల్స్, దాని నార్త్లో ఇది ఉందంట. దాంట్లో మొత్తం 3 లార్జ్ కేవ్స్ ఉంటాయన్నమాట. అంటే అది వాళ్ళకి దగ్గరగా ఉండే, అంటే లోకల్ పీపుల్కి వచ్చి అది హోలీ ప్లేస్ అనమాట. దాని వచ్చి ఎలివేషన్ వచ్చి 1090 మీటర్స్ అంట. చిక్మంగళూరు ఒక ఎలివేషన్ అది 1090 మీటర్స్. ఏరియా వచ్చి 30 కిలోమీటర్స్ స్క్వేర్ అంట. వెదర్ అవన్నీ తెలిసిందే మనకు అన్నీ లోకల్ అవన్నీ. ట్రిప్ అయితే మామూలుగా మేము అనుకుంటాను ఏమంటే చలి ఎక్కువ ఉంటుంది అని చెప్పి లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని ధూమ్ధామ్ పోదామని ఫిక్స్ అయినాము. అక్కడికి మాకు మార్నింగ్ బెంగళూరు కూడా మాకు చలి అనిపించలేదు. అంటే మా విలేజ్తో పోల్చుకుంటే చాలా తక్కువే, అంత ఎక్కువైతే ఏం లేదు చలి అయితే. ఓకే, డే 2లో ద 4th టోల్ గేట్ ఇది. చెప్పా కదా టోల్ గేట్స్ అనేది చాలా ఎక్కువ వస్తాయని. ద 4th టోల్ గేట్ ఇది. దీన్ని దాటుకున్న తర్వాత అనుకుంటా రైట్ తీసుకోవాల్సింది. చెప్తాను నేను ఎక్కడ రైట్ తీసుకోవాలో ముందర మాకు గూగుల్ మ్యాప్లో చూసి నేను చెప్తాను. చాలా హెవీగా ఉంది. ఈ గోప్రోలో ప్రాబ్లం ఏమంటే నేను తీసుకుంది ఒక బ్యాటరీ, సింగిల్ బ్యాటరీ. అంటే మనకు స్పాన్సర్స్ ఎక్కువ లేదు కాబట్టి మన ఓన్ మనీతో మనం సేవ్ చేసుకొని కొనుక్కుంటున్నాం కాబట్టి సింగిల్ బ్యాటరీ నేను ఆఫ్ చేసి ఆన్ చేసి వీడియో అనేది రికార్డ్ చేస్తున్నా. సో దాంతో కొంచెం ప్రాబ్లం అయిపోతుంది. ఐ మీన్ మెయిన్ ప్లేసెస్ రికార్డ్ చేయలేకపోతున్నాను నేనైతే. అంటే అది వచ్చే టైంకి రికార్డ్ ఆన్ చేసే లోపల, అది దాటే లోపల అది రికార్డ్ స్టార్ట్ అవుతుంది. సో చాలా ఇబ్బందిగా ఉంది నాకైతే. చూద్దాం, బహుశా కొనొచ్చు అనుకుంటున్నా, కొందాం. ఇప్పుడైతే అంత బడ్జెట్ అయితే లేదు మనకి. కొనాలి అనుకుంటే ఖచ్చితంగా కొందాం. ఇక్కడ నుంచి రైట్ చెప్పా కదా, ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. అదే నేను రైట్ తీసుకొని ఈ టౌన్ ఒకటి వస్తుంది. దీని పేరు ఐ థింక్ గుర్తులేదు దీని పేరు. ఇక్కడ నుంచి రైట్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక 40 to 50 కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట. మ్యాక్సిమం 70 కిలోమీటర్స్ వెళ్ళాలి. 70 కిలోమీటర్స్ వెళ్తే లోపలికి మనకి చిక్మంగళూరు అవుతుంది. చిక్మంగళూరు మేము ఆల్రెడీ 4 days కాదు 1 week 2 weeks ముందే మేము, అంటే తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడ హోటల్ అనేది బుక్ చేసుకున్నాము. ఆల్రెడీ హోటల్ అనేది బుక్ చేసుకునేసి పెట్టాము. ఎందుకంటే మళ్ళీ దొరకవు సీజన్ కదా, అంటే న్యూ ఇయర్ సీజన్, మ్యాక్సిమం టూర్ అందరూ వస్తుంటారు. సో దొరకవు అని చెప్పి బుక్ చేసుకున్నాం. మేము బుక్ చేసుకున్న హోటల్ వచ్చి పర్ డే 3000 రూపీస్ 3 మెంబర్స్కి. మేము 6 మెంబర్స్ ఉన్నాం, 6000 రూపీస్ పర్ డే. 5 star హోటల్ బుక్ చేసుకున్నాం. అంటే మీరు అక్కడ దొరకలా మాకు. మేము మ్యాక్సిమం హోమ్ స్టేస్ తీసుకుందాం అనుకున్నాం. అంటే చిక్మంగళూరు పైన హోమ్ స్టేస్ ఉంటాయి, అవి తీసుకుందాం అనుకున్నాం. వాళ్ళు వచ్చి డిమాండ్ చేశారు 50,000 40,000 కావాలని డిమాండ్ చేశారు. మన అంత బడ్జెట్ లేదు బాబు, చాలు మనకి ఇది అని మేము కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటే వీళ్ళు 5,000కి వచ్చారు పర్ డే 6 peopleకి. ఇక్కడ మేము స్టాప్ వేసుకుందాం అనుకుంటున్నాం. అంటే ఫోటోషూట్ తీసుకొని కొంచెం అలా రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఆటో ముందరా ఆటో నడుస్తానే ఉన్నాడు. ఫోటోషూట్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. ఈ ఫోటోషూట్ అన్ని మేము మామూలుగా అంటే తీసుకున్నాం, దారిలో తీసుకున్నాం, DSLR తీసుకొచ్చుకున్నాం. మీరు కూడా మా ఫోటోస్ చూడాలంటే నాకు నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే ఫోటోస్ అన్ని లొకేషన్స్తో సహా నేను అంతా అక్కడ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్ ఉంటుంది. త్రూ అవుట్ ద రైడ్ ఇదే కొంచెం ట్రక్కీగా అనిపించింది. అంటే చాలా కష్టంగా ఉంది మా జర్నీ అయితే. ఇక్కడైతే అంటే సింగిల్ రోడ్డు, అనుకోకుండా కలుసు వచ్చేస్తాయి. అంటే చలిలో ఘాట్ ఎక్కువ, అంటే లేదని మొత్తం ఘాటే ఎక్కువ చిక్మంగళూరు. కొంచెం తలకాయ నొప్పబ్బా, చూసుకొని డ్రైవ్ చేయండి. దారిలో వెళ్ళేటప్పుడు అదే ఇది మేము చెప్దాం అనుకున్నాం. దారిలో వెళ్ళేటప్పుడు డివైడ్ అయిపోతుంది, రోడ్ సడన్గా డివైడ్ అయిపోతుంది. చూడు సడన్గా మిక్స్ అయిపోతుంది, ఇలా మిక్స్ అయిపోతుంది. అంటే టర్నింగ్స్లో వీళ్ళు చేస్తున్నారు, చూసుకొని డ్రైవ్ చేయండి. బైకర్స్ అందరూ చూసుకొని డ్రైవ్ చేయండి. చూడు ఇక్కడ కరెక్ట్ టర్నింగ్ ఆ పాయింట్లో ఇలా డివైడ్ చేస్తున్నారు, కొంచెం ముందు డివైడ్ చేయొచ్చు. సో చూసుకొని డ్రైవ్ చేయండి. మా ఫ్యూయల్ ట్యాంక్ వచ్చి నేను ఇంకా ఫ్యూయల్ పట్టిలేదు. బహుశా చిక్మంగళూరు దాకా వెళ్ళిపోతుంది మనం బైక్ అయితే. నేను చేసిన లాస్ట్ వీడియోలో చేసిన ఫ్యూయల్ ట్యాంక్. మన చిక్మంగళూరు టౌన్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి నేను హోటల్కి వెళ్ళిన తర్వాత మీతో మాట్లాడతాను. కీప్ లవింగ్, కీప్ సబ్స్క్రైబింగ్ మిస్టర్ చందు రెడ్డి మోటో వ్లాగ్స్. లవ్ యూ ఆల్, టేక్ కేర్, బాయ్.